మంత్రి పేరు బద్నాం చేస్తున్న కాంట్రాక్టర్ ఆదా ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మందా అశోక్ అక్రమాలు. మనోడు వెంచర్ దారి కోసం ఏకంగా 2000 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, దాదాపు 3 కోట్ల విలువ గల భూమి ఎంఐహెచ్ కంపెనీ మాయం, ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో రోడ్డు. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఈ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం ఆక్రమించి వీళ్ళు రోడ్డు వేసుకున్నారు. దాంతోపాటుగా 5 ఫీట్ల లోతు గల వెంచర్ భూమికి అక్రమదారిలో మోరం తరలింపు, మైనింగ్ శాఖ అనుమతులను తప్పుదోవ పట్టిస్తున్న ఎంఐహెచ్ కంపెనీపై చర్యలకు వెనుకాడుతున్న అధికారులు మామూళ్ల ముసుగులో మునిగి తేలుతున్నారని స్థానికుల ఆరోపణ. మందా అశోక్ వెంచర్స్పై విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్. ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి ప్రశ్నకు మందా అశోక్ స్పందన. మామూలుగా మనోడు 1 కాదు 2 కాదు 2-3 వైలేషన్స్ చేసి ప్రభుత్వ భూమిలో ఆక్రమించే చక్కగా రోడ్డు వేసుకుంటా ఉంటుంది. ఇదంతా ప్రభుత్వ భూమి అనమాట. ఇదంతా ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని రోడ్డు వేసుకుంటున్నాడు. పైగా ట్రైబల్ దీనివల్ల ఏమైంది, ట్రైబల్ హాస్టల్ వాటర్ పోవడానికి రోడ్డును తవ్వారు. ఇక్కడ మాడవీధులకు తరలించాల్సిన మోరం సొంత వెంచర్కు వేసుకున్నాడు. మనోడు ఏంటంటే ఈ మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకొని మోరం ఏదైతే ఈ మోరాన్ని భద్రకాళి అమ్మవారి మాడవీధుల్లోకి తరలిస్తానికని చెప్పి పర్మిషన్ తీసుకున్న మోరాన్ని మనోడి సొంత వెంచర్లో వేసుకుంటున్నాడు. దాని తర్వాత దాదాపు కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి మనోడు వెంచర్కి చక్కగా సిమెంట్ రోడ్ వేసుకుంటా ఉన్నాడు. ఈ మోరం తరలిస్తానికి కావచ్చు, దీని మొత్తానికి కూడా. ఎంఐహెచ్ కంపెనీ డాక్టర్ మందా అశోక్ అక్రమాలకు ప్రత్యేక కథనం ద్వారా ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి ఒకరు అక్రమాలపై మందా అశోక్ను ప్రశ్నించగా వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి చెబితేనే రోడ్డు వేశాన్ని బదిలిచ్చారంట. మరి ఎవరో ఆ రోడ్డు చెప్పింది మంత్రి ఏమని. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బాబు నువ్వు రోడ్డు వేసుకోమ్మా అని చెప్పిన మంత్రి ఎవరు? వరంగల్ జిల్లా మంత్రి ఎవరండి? మంత్రి గారు మీకు తెలుసా మరి ఈ విషయం? దాంతో ప్రభుత్వంలోని పెద్దల అండదండలతోనే మందా అశోక్ అక్రమాలు సాగుతున్నాయని నిరూపితమైంది. ఇంత జరుగుతున్న అక్రమాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోరు మెదవటం లేదు, ఎలాంటి విచారణ కూడా చేయటం లేదు. వరంగల్ జిల్లా దేశాయిపేట రైతుల నుంచి దాదాపు 15 నుంచి 20 ఎకరాల భూమిని వెంచర్ అంటే 60:40 పద్ధతితో అభివృద్ధి కోసం ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మందా అశోక్ తీసుకున్నారు. ఇదేంటి, దాదాపు డెవలప్మెంట్ కోసం 15 నుంచి 20 ఎకరాల రైతుల దగ్గర నుంచి 60:40 రేషియోలో డెవలప్మెంట్ కోసం తీసుకున్నాడు. కానీ వెంచర్కి వెళ్ళాలంటే రోడ్ లేదు. దాంతో మందా అశోక్ తనకున్న పరపతితో ప్రభుత్వ భూమికి కన్నేశాడు. దాదాపు 3 కోట్ల విలువైన 2,000 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించాడు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మనోడు చేసిన వైలేషన్ ఫస్ట్ పాయింట్ ఇది. 60:40 డెవలప్మెంట్ కోసం ఆ ల్యాండ్ తీసుకున్నాడు. ఆ ల్యాండ్ చదువు చేయడానికి మోరం తరలించడానికి రోడ్ లేదు మనోడు వెంచర్కి వెళ్తానికి. దానికోసం ఏం చేశాడు, ఇక్కడ ట్రైబల్ హాస్టల్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది, ఆనుకొని ఒక ఖాళీ ప్లేస్ ఉంటే అది ప్రభుత్వ స్థలం ఉంటుంది, దాన్ని రోడ్డుగా మార్చేసి రోడ్డు వేసుకున్నాడు. అది ఫస్ట్ వైలేషన్. సెకండ్ వైలేషన్ ఏంటంటే రైతుల నుంచి తీసుకున్న భూమిని లెవెల్ చేసేందుకు గ్రావెల్ అంటే మోరం కోసం మందా అశోక్ ఏకంగా మైనింగ్ శాఖ అనుమతులను తప్పట్టించారు. భద్రకాళి మాడవీధులకు మోరం తరలింపు పేరుతో ఆ శాఖ నుంచి అనుమతులు పొంది భద్రకాళి గుడికి తరలించాల్సిన మోరంను ఈయన స్వతహాగా అభివృద్ధి చేస్తున్న వెంచర్కు పెద్ద పెద్ద టిప్పర్లతో తరలించారు. అంతేకాకుండా హనుమకొండ జిల్లా దామెర మండలం సింగరాజులపల్లి గ్రామ సర్వే నెంబర్ 141 గల భూమి నుంచి మోరం తరలించేందుకు జి లింగమూర్తి అనే వ్యక్తి కైటెక్స్ అపెరల్ పార్క్ లిమిటెడ్ పేరు మీదుగా మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొందారు. సో అక్కడికి తరలించాల్సిన మోరంను మందా అశోక్ వెంచర్ తరలించాడు. ఇక్కడ రెండు, ఒకటేమో మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకునేందుకు భద్రకాళి అమ్మవారి మాడవీధుల్లో వేయడానికి అని చెప్పి అనుమతి తీసుకున్నారు. రెండోది సర్వే నెంబర్ 141 గల భూమి నుంచి జి లింగమూర్తి అనే వ్యక్తి కైటెక్స్ అపెరల్ పార్క్ లిమిటెడ్ పేరు మీదుగా అనుమతి, అది కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఈ 2 అనుమతుల ఉల్లంఘన ఇప్పటి వరకు మైనింగ్ శాఖ ఎలాంటి విచారణ చేపట్టలేదు. జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్, సిబిఐ, ఈడీ విచారణలు జరపాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించిన మందా అశోక్పై తమ కంపెనీ ఎంహెచ్పై చర్యలు తీసుకునేందుకు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇన్ని మేము సాక్ష్యాధారాలు సహా మీకు ఇన్ని చూపించినా సరే ప్రభుత్వ అధికారులు ఇంకా వెనకడుగు వేస్తున్నాడంటే నిజంగానే మందా అశోక్ చెప్పినట్టు ఆయనకి మంత్రి అండదండలు ఉన్నాయా? మంత్రి చెప్తే ఆయన రోడ్డు వేశాడా? మంత్రి చెప్పాడు కాబట్టి మీరందరూ అధికారులందరూ ఆయనకి నోటీస్ ఇవ్వడానికి కానీ ఆ విషయంలో కలగజేసుకోవడానికి భయపడుతున్నారా? చెప్పండి. మరి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడిన వారిద్దరిని చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. సో మరో కథనంతో ఎంఐహెచ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనుమతి పైన ఆదాబ్ హైదరాబాద్ లోతైన సమాచారం, పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతున్నాం.